అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అక్టోబర్ 24న జరిగినటువంటి బస్సు ప్రమాద ఘటన పైన వరుసగా అరెస్టుల పర్వం జరుగుతుంది. వారం రోజుల క్రితం డ్రైవర్ లక్ష్మయ్యని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించగా ఇవాళ తాజాగా ఓనర్ని వినోద్ కుమార్ అరెస్ట్ చేశారు. పోలీసు కోర్టు ముందు హాజరుపరిచారు. అసలు ఇవాళ కోర్టులో ఏం జరిగిందనేటువంటి అంశం మీద మొత్తం మాట్లాడడానికి బస్సు ఈ నిందితుల తరపున వాదిస్తున్నటువంటి అడ్వకేట్ గారు, మేడం చెప్పండి, ఇవాళ కోర్టులో ఏం జరిగింది? డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అరెస్ట్ చేశారు ఓనర్ని. ఆయనని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. రిమాండ్ చేయమని వాళ్ళు విజ్ఞప్తి పిటిషన్ వేశారు. అదే సమయానికి మేము కూడా రిమాండ్ చేయవద్దని మేము విజ్ఞప్తి చేస్తూ రిజెక్షన్ చేయమని చెప్పేసి మేము ఒక అబ్జెక్షన్స్ వేయడం జరిగింది, పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. మరి ప్రాసిక్యూషను తర్వాత ఇటు డిఫెన్స్ అడ్వకేట్ ఇద్దరి వాదనలు విన్న తర్వాత కోర్టు వారు ఈ అర్నేష్ కుమార్ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఫాలో కమ్మని చెప్తూ రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. మేడం చెప్పండి, రిమాండ్ పిటిషన్కి రిజెక్ట్ పిటిషన్కి తేడా ఏంటి? రిమాండ్ పిటిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించమని కోరుతూ వేస్తారు. అది సెక్షన్స్ వర్తించవు. రిమాండ్ చేయడం అనేది వాళ్ళ పర్సనల్ లిబర్టీకి వైలేషన్ అవుతుంది. ఇందులో ఆ సెక్షన్స్ వర్తించినప్పుడు వాళ్ళని పంపించడం అనేది వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ వారికి ఇచ్చినటువంటి హక్కులకు భంగం కలుగుతుంది అని చెప్పేసి మేము కొన్ని కేసెస్లో రిజెక్షన్ చేయమని కోరుతూ న్యాయవాదులు పిటిషన్స్ వేస్తారు. ముఖ్యంగా 7 సంవత్సరాల లోపల పరిధిలో శిక్షలు పడే సెక్షన్స్ ఉన్నప్పుడు ఈ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ తర్వాత. సో ఆ గైడ్లైన్స్ ప్రకారమే మేము రిజెక్షన్ కోరుతూ మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ అసలు ఏం చెప్తుంది? అంటే అనవసరమైనటువంటి ఈ రిమాండ్ పంపించడం అనేది ముఖ్యంగా 7 సంవత్సరాల లోపల పనిష్మెంట్ పడే సెక్షన్స్లో జైల్లో పెట్టకూడదు, అన్నెసరిగా పెట్టకూడదు. తర్వాత ఇన్వెస్టిగేషన్కి వీళ్ళు కోఆపరేట్ చేస్తారు, తర్వాత వాళ్ళు కోఆపరేట్ చెయ్యని పరిస్థితిలో ఉన్నారు, తర్వాత ఒకసారి వదిలేస్తే వీళ్ళకి ఒక ఫిక్స్డ్ అబోర్డ్ లేదు, ఒక ఫిక్స్డ్ రెసిడెన్స్ లేదు. అంటే ఇప్పుడు హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారు, ఒక రాబరీ చేసేవాళ్ళు కానీ డెకాయిట్స్ కానీ ఇట్లా. అంటే వాళ్ళని ఒకసారి మనం వదిలేసినామంటే మళ్ళీ వాళ్ళు చట్టం పరిధిలోకి మనకు దొరకరు. అట్లాంటి వాళ్ళకి రేరెస్ట్ ఆఫ్ రేర్ అంటే అట్లాంటి కేసెస్లో రిమాండ్కి పంపించవచ్చు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఒక సొసైటీలో రెస్పాన్సిబుల్ ఒక లీడింగ్ లైఫ్ చేస్తుంటారో, ఒక ఫిక్స్డ్ ఒక అబోర్డ్ ఉంటుందో, వాళ్ళు మనం పిలిచినప్పుడంతా ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తారు అన్న ఒక పరిస్థితులలో 7 సంవత్సరాల లోపల శిక్షలు పడే కేసులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని అనవసరంగా జ్యుడిషియల్ రిమాండ్కి పంపరాదని చెప్పేసి అర్నేష్ కుమార్ జడ్జిమెంట్లో గైడ్లైన్స్ ఇచ్చారు. అవి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి ఆ గైడ్లైన్స్. చాలా ఇట్స్ అ వెరీ వాస్ట్ జడ్జిమెంట్ అండి. అంటే ఇదే కేసులో మేడం A1 రిమాండ్కి వెళ్ళారు, A2 రిమాండ్ పిటిషన్ రిజెక్ట్ అయింది. అసలు ఈ రెండు సంబంధించినటువంటి ఈ A1 A2లో ఎలాంటి సెక్షన్స్ వర్తిస్తాయి? ఎందుకు ఈ సిచ్యువేషన్ ఉందంట? ఇప్పుడు సెక్షన్ 105 BNS యాక్ట్ అని ఒక సెక్షన్ పెట్టడం జరిగింది డ్రైవర్ మీద. ఆ సెక్షన్ 105 పెట్టినప్పుడు ఆ సెక్షన్ 105 ఆయనకు వర్తిస్తుంది అని చెప్పేసి ఆయన, ఎందుకంటే ఆయనకు స్పాట్లో ఉన్నాడు, డ్రైవింగ్ జరుగుతూ ఉంది, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళ రికార్డ్స్ దానికి వాళ్ళు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కాకపోతే ఇతను ఓనర్ అనే అతను ఆ ప్లేస్లో లేడు. ఆ డ్రైవింగ్లో కానీ ఆ నాలెడ్జ్ కానీ అక్కడ జరిగిన విషయానికి కానీ ఆయన చాలా రిమోట్ ప్లేస్లో ఉన్నాడు. ఆ సెక్షన్ 105 ఇంగ్రీడియంట్స్ అనేవి అసలు డ్రైవర్కే ముందు వర్తిస్తాయా వర్తించవా అనేది ముందు ట్రయల్ కోర్టు డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ 105 ఇంగ్రీడియంట్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో A2కు వర్తించవు అనేది మా ఒక వాదన. ఆ ఇంగ్రీడియంట్స్ అతనికి వర్తిస్తావా వర్తించవా అనేది కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రమాదంలో అత్యంత దారుణంగా 19 మంది చనిపోయారు.
అందరూ చెప్తున్నారు డ్రైవర్ది తప్పు ఉంది, వీళ్ళను తప్పనిసరిగా శిక్షించాలి అని చెప్తున్నారు. ఇలాంటి కేసును మొత్తం సమాజం అంతా ఒకవైపు చూస్తూ ఉంది, వీళ్ళకి శిక్ష పడాలని కోరుతూ ఉంది, బాధితులు కోరుతాను. ఈ కేసును మీరు లీడ్ తీసుకొని వాదించడాన్ని ఎలా చూడాలి? చూడండి, ఒక కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు దాని గురించి మనం ఎక్కువగా దాన్ని చర్చించడం మంచిది కాదు. ముఖ్యంగా దాని యొక్క ఫ్యూచర్ ట్రయల్ ఎలా ఉంటుంది, జడ్జిమెంట్ ఎలా ఉంటుంది అనేది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. దానికి అంటూ ఒక సెషన్స్ కోర్టులో ఈ కేసు జరుగుతుంది, నిర్ణయాలు అనేవి ఫ్యూచర్లో జరుగుతాయి. కాకపోతే మేమెందుకు తీసుకున్నాము, మేమెందుకు వాదిస్తున్నాము అంటే, నాకు అతను ఏదైతే రీజన్ చెప్పాడో, అంటే అతను కిందకి దిగి స్పేర్ డ్రైవర్ని అతను మేల్కొల్పి అదేదో ఒక ఆబ్జెక్ట్ ఉంది దాన్ని తీద్దామనే ఉద్దేశంతోనే నేను దిగి అతన్ని నేను స్పేర్ డ్రైవర్ని నాకు తోడు తీసుకొని ఆ ఆబ్జెక్ట్ తీద్దాము, ఆ మోటార్ సైకిల్ కింద స్టక్ అయింది అనే ఉద్దేశంతో నేను దిగినంత వరకు కూడా నాకు అక్కడ ఫ్లేమ్ ఉంది, స్పార్క్స్ ఉన్నాయనేది నాకు తెలియదు. సో దిగిన తర్వాత నేను చూశాను, బట్ విదిన్ సెకండ్స్లో అది తీసుకుంది. ఎందుకంటే పెట్రోల్ పడిపోయింది, మోటార్ సైకిల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ స్ప్రెడ్ అయ్యి ఇమీడియట్గా అది మంట తీసుకోవడం జరిగింది అని చెప్పేసి ఆయన అన్నాడు. ముఖ్యంగా ఆయనకి ఇది జరుగుతుంది అన్న ఒక నాలెడ్జ్ లేదు, తర్వాత చెయ్యాలన్న ఇంటెన్షన్ లేదు. ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు ఆల్రెడీ అంతకు ముందే ఈ మోటార్ బైక్ రైడర్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వలన అతను మోటార్ సైకిల్ డివైడర్కి కొట్టడము, అది ఆబ్జెక్ట్ అనుకోకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ రోడ్ మీదకి రావడము, ఈ బస్ కంటే ముందు పోయిన బస్సు దాన్ని డాష్ ఇచ్చి అది ఆల్ ఆఫ్ ఎ సడన్ రోడ్ మధ్యకు రావడము, ఈయన దాన్ని గమనించలేక ఆ వర్షం పడుతున్నప్పుడు చీకట్లో ఆ మోటార్ సైకిల్ వచ్చి ఈ బస్కి స్టక్ కావడం అనేది జరిగింది. సో డ్రైవర్కి ముందు ఈ విధంగా చేయాలా, ఈ నేరం జరుగుతుంది అనేది ఒక కల్పన లేదు, ఊహ లేదు. స్పర్ ఆఫ్ మూమెంట్ జరిగిన ప్రమాదం ఇది. కాబట్టి ఇది ఒక ప్రమాదం కిందనే నేను భావించాను, ఒక ఉద్దేశంతో చేసింది కాదు, ఇది జరుగుతుంది అనే ఒక నాలెడ్జ్తో ఆయన చేసింది కాదు అని నేను నమ్మాను. కనుక నేను అతని తరఫున నేను కేసు తీసుకోవడం జరిగింది. బస్సు ప్రమాదాన్ని నిర్లక్ష్యంగా మేము చూడడం లేదు, కాబట్టి ప్రమాదం జరిగిందనేసి నమ్మాను కాబట్టి ఈ కేసును వాదిస్తున్నాను. సో ఈరోజు జరిగినటువంటి A2 బెయిల్ పిటిషన్ పై రిమాండ్ రిజెక్టెడ్ పిటిషన్ వేయడంతో ఈరోజు A2గా ఉన్నటువంటి నిందితుడు అదేవిధంగా ఓనర్ బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉందని లాయర్ నాగలక్ష్మి చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్ టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.